నీతిమంతులట బహుధైర్యము కలిగి ఉండురట. మనము కూడా యథార్థముగా నీతిగా న్యాయముగా ఉండగలిగితే మనము ధైర్యముగా జీవించగలుగుతాం. ఈ లోకములో ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కోగలుగుతాం, ప్రతి అంధకారాన్ని పారద్రోలగలుగుతాం, ప్రతి సమస్యను మనం గెలవగలుగుతాం, ప్రతి సమస్య నుంచి బయటికి రాగలుగుతాం. అందుకని యోబు కూడా మరి తనకున్న ఆస్తిపాస్తులు పిల్లలు కూడా సమస్తం కోల్పోయినా కూడా ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటిదంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడునై ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే యోబు లాంటి భయము కానీ, యోబు లాంటి భక్తి కానీ, యోబు లాంటి యథార్థత కానీ, యోబు లాంటి న్యాయవంతుడిగా కనుక మనం జీవించగలిగితే ఈ లోకములో దేనికి కూడా, ఏ సమస్యకు, ఏ యొక్క వేదనకు, ఏ యొక్క పరిస్థితికి కూడా మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు.